idiots a me me, 3 idiots a me me, me 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 me. నమస్కారం. ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆడియో వీడియో నాన్ సింక్ లో వస్తున్నాయి. రంప ఏమైంది? మళ్ళీ మీ ఆవిడ కొట్టిందా ఏంది ఇట్లయిపోయినావు? కాదు. ఏంటి నాన్ సింక్ నాన్ సెన్స్? ఈ సైగలు ఆపి విషయం చెప్పండి. మీకు బుర్ర లేదు కాబట్టి నేను చేసేది మీకు అర్థం కాలేదు. మా కాడంత బుర్రుంటే నీ తానెందుకు పని చేస్తాం? పంచ లేకపోతే బాగుంటుంది. ఇవి మామూలు సైకిల్ కాదు, మూగ, చెవిటి, గుడ్డివారి కోసం వార్తలు. అయ్యో పాపం, నీ స్నేహితులు ముగ్గురు మూగా చెవిటి గుడ్డి వాళ్ళ? నీకు అలా అర్థమైందా? నా ఫ్రెండ్స్ గురించి కాదు, మన రాష్ట్రంలో ఉన్న మూగ, చెవిటి, గుడ్డివారి కోసం. నాకు డౌట్. ఇంకెందుకు కలిసాం? కానీ ఎవరి వార్తలు వాళ్ళతోనే చదివించచ్చు కదా. అర్థం కాల. మూగోళ్ళ వార్తలు మూగోళ్ళతో, చెవిటోళ్ళ వార్తలు చెవిటోళ్ళతో, గుడ్డోళ్ళ వార్తలు గుడ్డోళ్ళతో అన్నమాట. అమ్మా, భగవంతుడు నీకు ఇన్ని తెలివితేటలు ఒకేసారి ఎలా ఇచ్చాడమ్మా? నీ జనరల్ నాలెడ్జ్ కి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. మోగవాళ్ల వార్త మోగవాళ్లతో చదివించాలా? అదే కదా చెప్పింది. అక్క, మూగవాళ్ళు మాట్లాడగలరా? ఓ, అట్లయితే వినిపించొచ్చు కదా. వాళ్ళకి సైకిల్ ఎందుకు? అమ్మా, ఆ సైకిల్ చెవిటి వారి కోసం అమ్మా. వాళ్ళ కోసం సైకిల్ చేసే బదులు సౌండ్ బంద్ చేసి టీవీ చూపించొచ్చు కదా. రంపు ఏమండి? అమ్మా, చెవిటి వారికి సౌండ్ కట్ చెయ్యాలి అన్న నీ మాటకి నా సౌండ్ కట్ అయిందమ్మా. అయినా నాకు తెలియకడుగుతాను, చెవిటి వారికి సౌండ్ ఉంటే ఏమిటి, తీసేస్తే ఏమిటి? అక్క, చెవిటి వాళ్ళకి కనపడేలా, కనపడని వాళ్ళకి మూగ వాళ్ళకి వినపడేలా ఒకేసారి ఈ వార్తలు. అది అలా చెప్పమ్మా. అట్లయితే మామూలు వార్తలు ఆపేస్తారా? లేదు, వీటికవే ప్రోగ్రామ్ చేస్తే పెద్ద డబ్బులు వస్తాయి. ఆ ప్రాజెక్ట్ ని ఎలాగైనా మనం పట్టాలి. అట్లయితే నేను చెప్తా వార్తలు. అయితే నేను సైకిల్ చేస్తాను. ఓహో, డబ్బులు అనేసరికి ఎక్కడా వదలట్లేదు కదా. సరే, ముందు మీ ఇద్దరిని టెస్ట్ చేస్తాను. నాకు నచ్చితే మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాను, ఓకేనా? అయితే డబుల్ ఓకే. ఇదేంటి 2 సార్లు థమ్స్ అప్ సింబల్ చూపించావు? డబుల్ ఓకే అన్నారుగా, అందుకే అలా 2 సార్లు చూపించా. ఎన్ని తెలివితేటలే. చాలా ఫాస్ట్ గా ఉన్నావుగా. సరే, మీరిద్దరూ ముందు పక్కన కూర్చుని నేను ఎలా చేస్తున్నానో చూసి నేర్చుకోండి, ఓకే? పిల్లని ఏడిస్తే కితకితలు పెట్టి నవ్వించాలి. ఏంటి, వీడికి కితకితలు పెడితే ఏడుపు వస్తుంది? ఇది ఏడుపు కాదు, నవ్వు. నా ఏడుపు నవ్వులా, నా నవ్వు ఏడుపులా ఉంటుంది. వాడు నవ్వితే ఏడ్చినట్టు, ఏడిస్తే నవ్వినట్టు ఉంటుంది అని అంటున్నాడు. అది నాకు అర్థమైంది కమలి, కానీ అందరిలా కాకుండా వీడి నవ్వు అలా ఎందుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు అందరిలా కాకుండా ఇలా ఎందుకుంటావో అలానే. ఓ, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. నాకు కూడా రావాలంటే వీణ్ణి ఏడిపించి చూడాలి. వీడు చెప్పింది నిజమే కుక్కు. వీడు కూడా నీలా రివర్సే. నేను రివర్సా? కాదు, నీకు రివర్స్ లో దొరికాడు అని అంటున్నా. ఇది నన్ను తిట్టిందా లేక సపోర్ట్ చేసిందా? సైకిల్ చేస్తున్నాడు గాని ఏం చెప్పట్లేదు. చూసి నేర్చుకోమన్నాడు కదా. ఈ వార్త చదివి నీకు మేం కూడా ఇలా చేయాలనా? లేదు,
ఇవి వామప్ ఎక్సర్సైజెస్. మీరు చిన్న చిన్న సైకిల్ చేస్తూ ఉండండి, నేను చూస్తూ ఉంటాను. ఆ, అట్లనే స్టార్ట్. దా పో. రప్పో ఎట్లుంది? ఏంటి ఒక అక్షరం చెప్పి సైకిల్ చేస్తున్నావు? పదాలు కావాలి, వాక్యాలు చెప్పాలి. ఇప్పుడు చూడు. అన్నం తిన్నావా? గుడ్, వెరీ గుడ్. ఇంతే. అట్లయితే మా సేట సైకిల్ వర్తలు చదివించరాని. నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు సైకిల్ చేయటం. చదవటం ఎవరైనా చేస్తారు. గట్లనా? సరే టెస్టింగ్ చేద్దాం. రంపావ్, మాకు సరే ఈ రోజు న్యూస్ ఏందో పేపర్ ఇవ్వు. అమ్మా అన్నప్రాసన రోజున ఆవకాయ ఎందుకు చెప్పు? కోతలు వడకు చెప్పింది చెయ్. అలాగేనమ్మా, అలాగే. కుక్కు, are you okay? ఓకే, ఐఎమ్ ఓకే. మరి ఎందుకు అలా చూస్తున్నావు? అదే ఇందాక ఏదో రివర్స్ అన్నావు కదా, అదే అర్థం కాక చిన్న కన్ఫ్యూజన్. కుక్కు, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? వీడు నీళ్ళ రివర్సు అంటే నువ్వేమో నేను రివర్సు అంటే కాదు, వాడు నీకు రివర్సు అని అన్నాను. అయినా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఇప్పుడు అర్థమైంది కదా. యా అర్థమైంది. అనవసరంగా అడిగి ఇంకా కన్ఫ్యూజ్ అయ్యానే. ఓ, కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అంటారు. హ? పుట్టలేదు, వచ్చాడు. ఎవరి డాడీ వీడు? ఎవడీడా? నేను కరెక్ట్ గానే విన్నానా? అవును బే. తప్పమ్మా, అలా అనకూడదు. ఈ అంకుల్ పేరు మను అంకుల్ అని పిలవాలి. నువ్వే పిలుచుకో డాడీ. పిలవాల్సింది నువ్వు, మీ డాడీ కాదు. నువ్వు నాకు నచ్చలేదు. నచ్చాలంటే ఏం చేయాలో? నచ్చాలంటే నన్ను ఇంప్రెస్ చేయాలి. వీడేంటి ఈ ఏజ్ లో ఇన్ని షాకులు ఇస్తున్నాడు? మనకెందుకులే, కాసేపు ఉండి వెళ్ళిపోయేదానికి. సింగపూర్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ కాంపిటీషన్ కి ఏవో డిజైన్స్ కరెక్షన్స్ ఉన్నాయన్నావు. ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఇంకో గంటలో ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతున్నాను సార్. సరే చూపించు. యా. ఆగండి. బాబు చింపకు, నీకు చాక్లెట్ కొని పెడతాను. మను, అయ్యో వద్దురా. మను, మను మను, మను మను మను. నా సింగపూర్ ఫ్యాషన్ షో. ఇంకెక్కడ సింగపూరు? లాస్ట్ ఫ్లైట్ కూడా వెళ్ళిపోయింది. అంతా వీడి వల్లే. మను, వీడు వాడు ఏంటి? వాడు నా కొడుకు. కాల్ మీ చిన్న బాబు. నా బంగారు కొండ. పిల్లలు అన్నాక ఆ మాత్రం అల్లరి చేయరా ఏంటి? అయినా ఇప్పుడు ఏమైంది? మళ్ళీ గీసుకోవచ్చు కదా. దీనికోసమే కదా నీ ఏడుపంతా. డిజైన్స్ చింపేసి ఏడుపంటావేంటి? మను ఇటివ్వు. అరే, నీకన్నా బెటర్ గానే వేసాడు కదా. సార్, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. సరే, నన్ను కాదు, వీడిని ఇంప్రెస్ చేయి. పిల్లోని నేను ఇంప్రెస్ చేయాలా? పోనీ మీ ఇద్దరు కలిసి ఇంప్రెస్ చేయండి. వాడు ఇంప్రెస్ అయితే యూకే చిల్డ్రన్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, దానికి మిమ్మల్ని పంపిస్తాను. అవును, ఇంతకీ ఇప్పుడు మేము ఏం చేసి బాబుని ఇంప్రెస్ చేయాలి? వీణ్ణి అడగండి.
ఇంప్రెస్ అవ్వాల్సింది వీడే కదా. నాకు డ్రెస్ డిజైన్ చేయమను. పర్ఫెక్ట్. నువ్వు నా కొడుకు అనిపించుకున్నావురా. నేను బయటికి వెళ్తున్నాను, వచ్చేలోగా వాని హర్ట్ చేయకుండా ఇంప్రెస్ చేయండి. ఓకే, టేక్. బాయ్ నాన్నా. బాయ్ డాడీ. బాయ్. బాయ్. నేను సైకిల్ చేస్తా. అయితే నేను చదువుతా. నమస్కారం. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. జపాన్ చేరుకున్న ప్రధాని మోడీ. ఇదేంటిది? అలా కాదు, చూడు. నువ్వు సైకిల్ చేయి, నేను చదువుతా. అనువా ఆయుధాలు ఉన్నాయా పాకిస్తాన్ మీద అమెరికాకి అనుమానం. అణు ఆయుధాలు ఉన్నాయని పాకిస్తాన్ మీద అమెరికాకి అనుమానం. చూడండి. అణ్వాయుధాలున్నాయని పాకిస్తాన్ పై అమెరికాకి అనుమానం. నేను చదివినాక నువ్వు సైకిల్ చేయాలి గాని నువ్వు మళ్ళీ చదివి సైకిల్ చేస్తున్నావేంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలా అయితే కష్టం. ఒక పని ఒకరే చేయండి, రెండో పని రెండో వాళ్ళు చేయండి. అలా చెప్పండి రంభం గారు, తనకి కోఆర్డినేషన్ తెలియక. నాకెందుకు తెలియదు? నన్ను చెప్పనిస్తున్నావా? మధ్యలో దూరిపోతున్నావు కదా. సరే సరే సరే, మీకు చిన్న టెస్ట్ పెడతాను. బదిరుల వార్తలకి స్వాగతం. రావులమ్మా, నువ్వు చేసిన దానికి అర్థం ఏమిటి? బద్రీలో కళ్యాణ్ బాబు ఇలాగే అనుకుంటాడు కదా. అమ్మా అమ్మా, అది బదిరుల వార్తలకు సుస్వాగతం. అంతేకానది పవన్ కళ్యాణ్ బద్రీ కాదు. నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అట్లయితే వయసు కూడా టెస్ట్ పెట్టు. ఓకే, కమాన్ వయసు. కరువు ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న ప్రజలు. ఎగ్జాక్ట్లీ. ఇది మోసం, దగా. దానికి చాలా సింపుల్ ఇచ్చినావు. ఏంటి సింపుల్? కరువు ప్రాంతం అంటే ఆషామాష. ప్రజలుండరు, వర్షాలుండవు, చెట్లుండవు. చాలా పెద్దది. అదంతా సింపుల్. అదంతా మోసం. ఇదిగో నువ్వు తీసుకుని చదువు. చదువు చదువు. అదే బంగ్లాదేశ్ లో మళ్ళీ భూకంపం. అది కాదు. పసిపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్న జాగ్రత్త. నువ్వు చదువు. నువ్వు చెయ్యి. నువ్వు చదువు. ఎవరో తెలియని వ్యక్తి దయ్యంలా భయపడుతున్నాడు. అందరినీ నరికేశాడు. సముద్రంలో మునిగిపోతూ గాల్లో తేలుతున్న ఒక వ్యక్తి. అందంగా ఉన్న వ్యక్తిని చూసి ముగ్గురు అమ్మాయిలు సముద్రంలో దూకి మరణించారు. నువ్వు చదువు. నువ్వు చెయ్యి. ముసలాలు ఎంగు కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కూర్చో కూర్చో. కూర్చో. వీధిలో ఒక కుక్క ఆ వీధిలో వారిని కరవగానే మిగతా వాళ్ళందరూ కుక్కలా మారిపోయారు. అది కాదు, ఇది చెప్పు. అక్కడున్న వారందరూ భయాందోళనకి గురయ్యారు. జూ పార్క్ లో నుంచి తప్పించుకున్న ఒక పులి, పందికి భోజనం లేక పిచ్చెకి రోడ్ల మీద తిరుగుతున్న ఒక పంది,
ఎంతసేపు నేను ఇలా నుంచోవాలి? నీకోసమే కదా మేము డిజైన్ చేసేది. పర్ఫెక్ట్. కమలి, మొత్తానికి డ్రెస్ డిజైన్ కుదిరింది. మెజర్మెంట్స్ కనుక తీసుకుంటే డ్రెస్ కుట్టడానికి ఇచ్చేసేయచ్చు. సరే ప్రళయ్, ఇప్పుడు నువ్వు కదలకుండా నించుంటే నేను నీ మెజర్మెంట్స్ తీసుకుంటా. నువ్వు కదలకుండా డ్రెస్ డిజైన్ చేసావా? లేదు. మరి నేను కదలకుండా కొలతలు ఎందుకు ఇవ్వాలి? నువ్వు కదులుతుంటే మెజర్మెంట్స్ తీసుకోవడం కష్టంరా. పోవే, నేను మా మమ్మీతో మాట్లాడుతుంటే నువ్వేంటి మధ్యలో? ఏయ్, ప్రళయ్, ఆగు! ప్రళయ్, ఆగు! ప్రళయ్, ఆగమంటుంటే. ఏయ్, ఉన్నాయి. పట్టుకోవాలి. ప్రళయ్, ఆగు! ప్రళయ్, కొడతాను చెప్తున్నాను. ప్రళయ్, ఆగురా. ఏయ్, ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావ్? కమలి, వీడేంటి కొడితే నవ్వుతున్నాడు? వాడు నవ్వడం లేదు, ఏడుస్తున్నాడు. నీ కళ్ళు బానే ఉన్నాయి, ఆడే తేడా. ఇడు నవ్వుతుంటే ఏడుస్తున్నట్టు, ఏడుస్తుంటే నవ్వుతున్నట్టు. నిజమా? ఆ హలో కమ్లీ, నా పని అయిపోయింది, బయలుదేరుతున్నాను. అవును, బాబీ మీ ఇబ్బంది పెట్టట్లేదు కదా? ఎచ్చి, నీ ఏడు పాపు. కుక్కు వచ్చేలోపు వీడు ఏడుపు నాపకపోతే మన యూకే ప్రాజెక్ట్ తో పాటు మన ఉద్యోగాలు పోతాయి. నీకు దండం పెడతాను బాబు. ఏడు పాపరా, ఏడు పాపరా, ప్లీజ్ రా, ఏడు పాపరా. ఒరే ప్రళయ్, నీకు చాక్లెట్స్ ఇస్తాను రా. ప్లీజ్ రా. పోనీ బిస్కెట్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్. అయ్యో కామలి, వీడు నవ్వాపడం ఎలా? అది నవ్వు కాదు, ఏడుపురా, ఏడుపు. ఇదో కన్ఫ్యూజన్. పోనీ ఎవరైనా పెద్దోళ్ళకి ఫోన్ చేసి చిట్కా అడిగితే? బాబేడు బాబురా అంటే నువ్వు ఫోన్లు చేస్తూ కూర్చుంటావా? మరేం చేయమంటావు? నేను ఏదో ఒకటి చేసి వాడిని ఏడిపిస్తాను. నువ్వు గుమ్మం దగ్గర నుంచొని కుక్కు వస్తున్నానో లేదో చెప్పు. అలాగే. వెళ్ళు. అమ్మా, ఇలా అయితే మన న్యూస్ ఛానల్లో ఎప్పటికీ మనం న్యూస్ చేయలేం. అందుకే మీరు చదవండి, నేను సైకిల్ చేస్తాను. కేజ్రీవాల్ కి సవాల్ విసిరిన బీజేపీ. అదే ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా ఆ వ్యాధితో చనిపోయిన వారికి సంతాపాన్ని పాటిస్తున్న ఆఫ్రికా మంత్రి అమేజీ అది శబరి మలయాత్రకి బయలుదేరిన భక్తులకి సకల ఏర్పాట్లు చేసిన కేరళ ప్రభుత్వం. రెండు తలల పాముని చూడ్డానికి తండోపతండాలుగా వస్తున్న జనం. అదే అప్పుడే అప్పుడే మీరు ఇలా నాన్న స్టాప్ గా చదువుకుంటూ పోతుంటే నేను ఎవరు చదివిన దానికి సైకిల్ చేయాలి? నేను చదివిన దానికే కాదు, నేను చదివిన దానికే. నేను చదివిన దానికే కాదు, నేను చదివిన దానికే. కాదు, నేను చదివిన దానికే. కాదు, నేను చదివిన దానికి. కాదు, నేను చదివిన దానికే. కాదు, నేను చదివిన దానికే. 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 నేను చదివిన దానికే.
ఇప్పుడు చూడు కోతులోకి వెళ్తాను. ఇంకేం ట్రై చేయాలరా? డాన్స్ ఏదైనా ట్రై చేయ కమలి. నిన్ను కుక్క వస్తాడు లేదు చూడమన్నాను కదరా. చిన్నారి పన్నారి కిట్టయ్యా నిన్నెవరు కుట్టారయ్యా? నువ్వే. కుక్కతో ఇదే చెప్పాలి అన్నాడు. ఉద్యోగం పోయే, యూకే ఆఫర్ పోయే. ఈడిప్పుడు ఏడవడం స్టార్ట్ చేశాడు అంటే నవ్వడం స్టార్ట్ చేశాడన్నమాట. కమలి ఇలాగే కంటిన్యూ చేయి. బాబు నవ్వుతున్నాడు. మనకి ఇంకో ఆప్షన్ ఉందా? నా వల్ల ఇంతసేపు ఏడవడం అవ్వదు. ఒక పంచి ఏదైనా ఏడుపు సినిమా చూసి పెట్టు. అది చూస్తూ ఏడుస్తా. అడ్డిడిడిడిడిడి. నా బంగారం ఎప్పుడు ఇలాగే ఏడుస్తూ అంటే మనసులో నవ్వుతూ ఇలాగే ఉండాలి నాన్న. మన ఇద్దరు ఏడుస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. నేను చెప్పిన దానికి చెప్పండి రంపం గారు. నేను చెప్పిన దానికి చెప్పండి రంపం గారు. లేదు, నేను చెప్పిన దానికి చెప్పండి రంపం గారు. నేను చెప్పిన దానికి చెప్పండి రంపం గారు. పోనీ రాములక్క చెప్పిన దానికి చెప్పండి రంపం గారు. ఆహా, వైషు చెప్పిన దానికి చెప్పండి. రాములక్క చెప్పిందే చెప్పండి రంపం గారు. వైషు చెప్పిన దానికి చెప్పండి. లేదు, రాములక్క చెప్పిందే చెప్పండి. లేదు లేదు, వైషు చెప్పిన దానికి చెప్పండి. లేదు, రాములక్క చెప్పిందే చెప్పండి. అదంతా వైషు చెప్పిన దానికి చెప్పండి. నమస్కారం ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం.